అందరికీ నమస్కారాలు. మనం ఈరోజు ఈ వీడియోలో హౌ టు ఫైండ్ స్కూల్ ఆర్గనైజేషన్ యూనిట్ ఆర్ హౌ టు ఫైండ్ డిడిఓ ఆర్గనైజేషన్ కోడ్, స్కూల్ ఆర్గనైజేషన్ యూనిట్ ఎలా తెలుసుకోవాలి లేదా డిడిఓ ఆర్గనైజేషన్ కోడ్ని ఎలా తెలుసుకోవాలనేటువంటిది ఈ వీడియోలో మనం చూద్దాం. దీన్నే మనం సిఎఫ్ఎంఎస్ ఆర్గనైజేషన్ కోడ్ అని కూడా అంటాం. మనం గతంలో పీడీ అకౌంట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్ కోడ్ని మనం నోట్ చేసుకుని ఉంటాం. లేదంటే ఇప్పుడు ఏ విధంగా తెలుసుకోవాలనేది చూద్దాం. దాని కొరకు నిధి వెబ్సైట్లో లాగిన్ కావాలి. నిధి వెబ్సైట్లో లాగిన్ కావాలి. నిధి వెబ్సైట్ అనగా nithi.apcfss.in లేదా apcfss.in టైప్ చేసి క్లిక్ చేయాలి. చేస్తే సరిపోతుంది. ఇది మనకు తెలిసిందే. ఈ వెబ్సైట్ మనకి సుపరిచితం. ఈ వెబ్సైట్ ద్వారా మనం ఆర్గనైజేషన్ యూనిట్ని తెలుసుకుందాం. ఈ వెబ్సైట్ ద్వారానే మనం ఏపీజీఎల్ఐ సంబంధించినటువంటి ఈ మధ్యనే కన్ఫర్మ్ చేశాము. అదేవిధంగా పే స్లిప్కి సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ వెబ్సైట్లోనే మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఏపీజీఎల్కి సంబంధించినటువంటి అన్ని ట్రాన్సాక్షన్ని కూడా ఈ వెబ్సైట్ ద్వారానే జరుగుతుంది. మరి దీని ద్వారా మనం ఈరోజు స్కూల్ ఆర్గనైజేషన్ యూనిట్ లేదా డిడిఓ ఆర్గనైజేషన్ కోడ్ని తెలుసుకుందాం. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఈ లాగిన్ మీద క్లిక్ చేద్దాం. ఈ లాగిన్ దగ్గర వచ్చేసి మనం ఇక్కడ డిడిఓ గారి సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ ఇచ్చి క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ డాష్ బోర్డ్లో ఈ విధంగా చూడండి. ఇక్కడ డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి డిడిఓ కోడ్ వచ్చేసి ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయగానే ఈ విధంగా డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మాస్టర్ డేటా అనేటువంటిది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఈఎస్ఎస్ టైల్ ఉంటుంది. రెండో వచ్చేసి మాస్టర్ డేటా అనేటువంటి టైల్ ఉంటుంది. దీనిని మనం ఇప్పుడు క్లిక్ చేయాలి. ఈ మాస్టర్ డేటా క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. డిఓపిపి అనేటువంటిది వస్తుంది. ఈ డిఓపిపిలో ఇది 1, ఇది 2, ఇది మూడో టైల్ అయినటువంటిది పొజిషన్ నేమ్ అండ్ పిఆర్సి డిసిగ్నేషన్ మ్యాపింగ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే డిడిఓ కోడ్ ఎంటర్